ఒక్కసారి ఊహించండి, రేపు ఉదయం మీ జీవితంలో అత్యంత గొప్ప రోజు. ఏళ్ల తరబడి ఎదురు చూసిన కల కొన్ని గంటల్లో నిజం కాబోతుంది. ఇంటింటా సంబరాలు, బంధువుల సందడి, దేవాలయాల్లో మంగళధ్వనులు, ప్రజల ఆశీర్వాదాలు అన్నీ మీకోసమే. కానీ మీకు తెలియకుండా అదే రాత్రి ఎవరో ఒకరు మీ భవిష్యత్తునే మార్చే నిర్ణయం తీసుకునే మీకోసం సిద్ధం చేసిన సింహాసనం ఒక్క రాత్రిలో అడవిదారిగా మారిపోతే, మీ తలపై పెట్టాల్సిన కిరీటం మీ భుజాలపై పడే ధర్మభారంగా మారితే, అలాంటి రాత్రే అది. అయోధ్య చరిత్రలో అత్యంత అందమైన రాత్రి, అలాగే అత్యంత విషాదకరమైన రాత్రి కూడా. ఎందుకంటే ఆ రాత్రి అందరూ పట్టాభిషేకం కోసం సిద్ధమవుతున్నారు. కానీ విధి మాత్రం వనవాసానికి ఏర్పాట్లు చేస్తోంది. ఆ రాత్రి అయోధ్యలో గాలి కూడా మంగళగీతాలని ఆలపిస్తోంది. రాజమార్గాలపై పూల పరిమళాలు, దీపాల వెలుగులు, ప్రజల నవ్వులు అన్నీ కలిసిపోయి స్వర్గమే భూమిపైకి దిగి వచ్చిందా అన్నట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే మరుసటి ఉదయం ఇక్ష్వాకు వంశ చరిత్రలో మరొక స్వర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ధర్మమే రాజసింహాసనం అధిష్ఠించబోతోంది. ప్రజలందరూ ఒక్కటే పేరు జపిస్తున్నారు, రాముడు. కానీ రాజ్మహల్ లోపల ఒక తండ్రి హృదయం మాత్రం ఇంకా పూర్తిగా ప్రశాంతంగా లేదు. దశరథ మహారాజు జీవితాంతం ఎదురు చూసిన క్షణం ఇంకా కొన్ని గంటల దూరంలోనే ఉంది. అయినా అతని మనసు మరొకసారి అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయా అని నిర్ధారించుకోవాలనుకుంటుంది. ఎందుకంటే రాజధర్మంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద అపశకునంగా మారుతుంది. వెంటనే తన కులగురువు బ్రహ్మర్షి వశిష్ఠ మహర్షిని పిలిపించాడు. కొద్ది క్షణాల్లోనే వశిష్ఠుడు సభలోకి ప్రవేశించాడు. ఆయన అడుగు పెట్టగానే దశరథుడు గౌరవంగా లేచి నిలబడ్డాడు, చేతులు జోడించాడు. ఎందుకంటే రాజైనా కూడా గురువు ముందు శిష్యుడే కదా. కొన్ని క్షణాలు నిశ్శబ్దం తర్వాత దశరథుడు గంభీరమైన స్వరంతో, అలాగే ఒక తండ్రి ప్రేమతో నిండిన హృదయంతో ఇలా అన్నాడు, మహాముని, రేపు నా జీవితంలో అత్యంత పవిత్రమైన రోజు. నా కుమారుడు రాముడు అయోధ్య యువరాజు కాబోతున్నాడు. ఈ మహోత్సవం ఏ లోపం లేకుండా వేద విధానాల ప్రకారం జరగాలని నా కోరిక. అందుకే మీరు స్వయంగా రాముని మందిరానికి వెళ్ళి సీతారాములకు ఉపవాస వ్రతం ఆచరింపచేయండి. వారి జీవితాల్లో రాజ్యం, యశస్సు, ఐశ్వర్యం, ధర్మం ఎల్లప్పుడూ వర్ధిల్లాలని ఆశీర్వదించండి అని అన్నాడు. ఆ మాటల్లో ఒక మహారాజు ఆజ్ఞ లేదు, ఒక తండ్రి మనస్సు మాత్రమే ఉంది. తన కుమారుడి భవిష్యత్తు నిర్విఘ్నంగా ఉండాలని కోరుకునే ప్రతి తండ్రి హృదయం దశరథుని మాటల్లో వినిపించింది. వశిష్ఠ మహర్షి చిరునవ్వు నవ్వాడు. మహారాజా, ధర్మం కోసం తీసుకున్న సంకల్పానికి దేవతల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మీ కోరిక నెరవేరుతుంది అని ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఆయన రాముని మందిరం వైపు ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో రాముని నివాసం ఒక రాజమందిరంలా కాక ఒక ఋషి ఆశ్రమంలా కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ వైభవం కంటే వినయం ఎక్కువ, అధికారం కంటే ఆచారం గొప్పది. కులగురువు వచ్చాడని తెలిసిన వెంటనే రాముడు స్వయంగా ద్వారం వద్దకు వచ్చాడు. పాదాభివందనం చేశాడు, చేతులు జోడించి లోపలికి ఆహ్వానించాడు. సీతాదేవి కూడా అదే వినయంతో మహర్షికి నమస్కరించింది. వారిద్దరినీ చూసిన వశిష్ఠుడు క్షణం పాటు ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ముందు కనిపించింది భార్యాభర్తలు కాదు, సాక్షాత్తు ధర్మం, లక్ష్మి ఒకే చోట నిలబడి ఉన్నట్లుగా కనిపించింది. కొద్దిసేపటి తర్వాత ఆయన రాముని వైపు చూస్తూ ఇలా అన్నాడు, రామా, రేపు నీ జీవితంలో అత్యంత గొప్ప బాధ్యత ప్రారంభం కాబోతుంది. రాజు కావడం అంటే సింహాసనం మీద కూర్చోవడం కాదు,
లక్షలాది ప్రజల బాధ్యతను తన హృదయంలో మోసుకోవడం. అందుకే ఈ రాత్రి నీవు నీ ధర్మపత్ని సీతతో కలిసి ఉపవాస దీక్ష చేయాలి. మనసును, ఇంద్రియాలను, ఆలోచనలను అన్నింటినీ పవిత్రం చేసుకోవాలి. రేపటి నుండి నీవు కేవలం దశరథుడి కుమారుడవు కాదు, అయోధ్యకు ఆశ్రయం కాబోతున్నావు. వశిష్ఠుడు చెప్పిన ప్రతి మాట రాముడు తల వచ్చి విన్నాడు. ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. ఎందుకంటే గురువు చెప్పింది ఆజ్ఞ, ధర్మం. అదే రాముని జీవితం. గురుదేవా, మీ ఆజ్ఞ శిరస వహిస్తున్నాను అని మాత్రమే అన్నాడు. ఆ తర్వాత వేదఘోషల మధ్య వశిష్ఠ మహర్షి రామ సీతలకు ఉపవాస వ్రతం ఆచరింపచేశాడు. పవిత్ర సంకల్పం చేయించాడు. వేద మంత్రాలు ఆ మందిరమంతా మారుమోగిపోయాయి. ఆ క్షణంలో అక్కడ ఉన్నవారికే తెలియదు ఈ వ్రతం పట్టాభిషేకం కోసం చేస్తున్నారనుకున్నారు. కానీ విధి మాత్రం ఇదే వ్రతం వనవాసానికి ముందు వారి చివరి రాజభవన రాత్రి అవుతుంది అని ఇప్పటికే రాసేసింది. వ్రతం పూర్తయిన తర్వాత రాముడు సీతతో కలిసి తమ గురువును అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించారు. ఆయన పాదాలకు నమస్కరించారు. వశిష్ఠుడు వారిద్దరినీ ఆశీర్వదిస్తూ, ధర్మమే మీకు రక్ష అవుతుంది, ఎంతటి కాల పరీక్ష వచ్చినా దానిని విడవకండి అని చెప్పి అక్కడి నుండి నెమ్మదిగా బయలుదేరాడు. ఇదిలా ఉండగా రాముని పట్టాభిషేక వార్త అయోధ్య అంతటా అగ్నికణంలా వ్యాపించింది. రాముని మిత్రులు, బంధువులు, సన్నిహితులు ఒక్కొక్కరిగా ఆయన మందిరానికి చేరుకోవడం ప్రారంభించారు. రామా, ఇక నువ్వే యువరాజువి, అయోధ్య అదృష్టం, మా గర్వం అంటూ అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ రాముడు మాత్రం ఎప్పటిలాగే మారలేదు. అదే చిరునవ్వు, అదే వినయం, అదే ప్రేమ. ప్రతి ఒక్కరిని తానే ముందుగా పలకరించాడు. వారి క్షేమం అడిగాడు, వారిని గౌరవించాడు. అధికారం మనిషిని మార్చేస్తుంది అని అంటారు, కానీ రాముడి దగ్గర అధికారం దగ్గరకు వచ్చిందే తప్ప రాముడు మాత్రం ఎప్పటిలాగే మారలేదు. ఆ రాత్రి రాముని మందిరం బంధుమిత్రులతో ఆనందంతో కలకలలాడిపోయింది. బయట మంగళ వాయిద్యాలు, లోపల ఆప్యాయమైన మాటలు. ప్రతి క్షణం ఒక పండుగలాగా మారిపోయింది. ఆ రాత్రి అయోధ్యలో దీపాలు మాత్రమే వెలగలేదు, ప్రజల ఆశలు కూడా వెలిగాయి. వీధులు మాత్రమే అలంకరించబడలేదు, మనసులు కూడా పూల తోరణాల్లా వికసించాయి. ఎందుకంటే వేల సంవత్సరాల ఇక్ష్వాకు వంశ చరిత్రలో మరొక ధర్మయుగం మొదలు కాబోతుంది అని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. అటు రాముని మందిరంలో బంధువుల సందడి నెమ్మదిగా ముగిసింది. ఒక్కొక్కరిగా అందరూ ఆశీర్వదించి వెళ్ళిపోయారు. నిశ్శబ్దం మెల్లగా ఆ మందిరాన్ని ఆవరించింది. అప్పుడు రాముడు సీతాదేవి వైపు చూశాడు. వారి మధ్య మాటలు లేవు. ఎందుకంటే ఒకరి మనసు మరొకరికి మాటలు లేకుండానే అర్థమయ్యేది. ఆ తర్వాత అందరూ మంగళ స్నానం చేశారు. శుభమైన వస్త్రాలు ధరించారు. మనసును, మాటలను, ఆలోచనలను అన్నింటినీ పవిత్రం చేసుకుని శ్రీ మహావిష్ణువు సన్నిధిలో నిలబడ్డారు. దీపాల వెలుగు, అగరత్తుల పరిమళం, వేద మంత్రాల నాదం, ఆ మందిరమంతా దివ్యమైన ప్రశాంతతతో నిండిపోయింది. రాముడు కళ్ళు మూసుకున్నాడు, చేతులు జోడించాడు. సాక్షాత్తు మహావిష్ణువుని భక్తితో ధ్యానించాడు. ఆ తర్వాత వేదోక్తంగా అగ్నిహోత్రాన్ని ప్రారంభించాడు. అగ్నిదేవునికి నేతిని ఆహుతిగా సమర్పిస్తూ వేద మంత్రాలను జపించాడు. ప్రతి మంత్రం ఆకాశాన్నే తాకుతున్నట్లుగా ఆ పవిత్ర వాతావరణంలో మార్మోకింది. హోమం పూర్తయిన తర్వాత అగ్నికి సమర్పించిన హవిస్సులో మిగిలిన భాగాన్ని ప్రసాదంగా స్వీకరించాడు. ఎందుకంటే అది కేవలం ఆహారం కాదు, దైవానుగ్రహానికి ప్రతీక. ఆ తర్వాత రాజ్మహల్లో ఉన్న అత్యంత విలువైన శయ్యపై కాదు, భూమిపై పరిచిన దర్భాసనం మీదే సీతాదేవితో కలిసి విశ్రమించాడు. ఆ దృశ్యం రాముని జీవితాన్ని ఒక్క క్షణం అర్థం చేసుకునేలా చేస్తుంది. మరుసటి రోజు రాజసింహాసనం అధిరోహించబోయే యువరాజు ఆ రాత్రి మాత్రం ఒక సాధారణమైన ఋషికుమారుడిలాగా దర్పరపై నిద్రిస్తున్నాడు.
అదే రాముడు. వైభవం అతన్ని ఎప్పుడూ ఆకర్షించలేదు. ధర్మమే ఎప్పుడూ అతని ఆశ్రయం. ఇదిలా ఉండగా రాముని మందిరం నుండి బయలుదేరిన వశిష్ఠ మహర్షి అయోధ్య వీధుల్లో ముందుకు సాగుతున్నాడు. కాని ఆయన అడుగులు అంత సులభంగా పడలేదు. ఎందుకంటే రాజమార్గాలు జనసంద్రంగా మారిపోయాయి. ఎటు చూసినా ప్రజలే. వృద్ధులు, చిన్నపిల్లలు, స్త్రీలు, యువకులు, దూర ప్రాంతాల నుండి వచ్చిన అతిథులు ప్రతి ఒక్కరూ ఒక్కటే విషయం గురించి మాట్లాడుతున్నారు. రేపు మన రాముడు యువరాజు కాబోతున్నాడు అని. ఆ మాట వేల గొంతుల్లో వినిపిస్తోంది. ఆ ఆనందం అయోధ్య గాలిలో కలిసిపోయింది. ఎట్టకేలకు వశిష్ఠుడు దశరథ మహారాజు వద్దకు చేరుకున్నాడు. దశరథుడు ఆతృతగా ముందుకు వచ్చాడు. మహాముని, అన్నీ సక్రమంగా జరిగాయా అని అడిగాడు. వశిష్ఠుడు చిరునవ్వుతో, మహారాజా, మీరు చెప్పిన విధంగానే సీతారాములు ఉపవాస వ్రతాన్ని ఆచరించారు. అన్నీ శుభంగానే జరిగాయి అని చెప్పాడు. ఆ మాట విన్న దశరథుడు లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. కొద్దిసేపటి వరకు తన మనసును వేధించిన ఆందోళన కొంత తగ్గింది. ఆ తర్వాత పురప్రముఖులతో జరుగుతున్న సమావేశాన్ని ముగించాడు. అందరినీ గౌరవంగా పౌరించాడు. ఆ తర్వాత నెమ్మదిగా తన అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి దశరథుడు నిద్రపోయాడా? వాల్మీకి మహర్షి చెప్పలేదు, కానీ ఏ తండ్రైనా అలాంటి రాత్రిని ప్రశాంతంగా నిద్రపోలేడు. ఎందుకంటే రేపటి ఉదయం తన జీవితంలో అత్యంత గొప్ప బాధ్యత తన కుమారుడికి అప్పగించబోతున్నాడు. కాలచక్రం నెమ్మదిగా తిరిగింది. రాత్రి చివరి యామంలోకి ప్రవేశించింది. కొద్దిసేపటికే తూర్పు దిక్కున లేత కాంతితో మెరవడం ప్రారంభించింది. సూర్యుడు ఇంకా ఉదయించలేదు, కానీ అయోధ్య ఇప్పటికే మేల్కొంది. ఆ రోజు ప్రజలను లేపింది సూర్యోదయం కాదు, రాముని పట్టాభిషేకం. ఇంటింట మంగళహారతులు, దేవాలయాల్లో ఘంటానాదాలు, వీధులన్నీ సుగంధ జలాలతో తడిపారు. మామిడి తోరణాలు, అరటి స్తంభాలు, రంగురంగుల పతాకాలు అయోధ్యను స్వర్గపురిలా అలంకరించాయి. రాజభవనాలపై విజయ ధ్వజాలు రెపరెపలాడుతున్నాయి. దేవాలయాల గోపురాలు పుష్పమాలలతో మెరిసిపోతున్నాయి. రాజమార్గాలన్నీ పూలతో పరచబడ్డాయి. బందిమాగదులు రఘువంశ మహిమను గానం చేస్తున్నారు. గాయకులు మంగళ గీతాలను ఆలపిస్తున్నారు. నర్తకీమణులు రాజసభకు సిద్ధమవుతున్నారు. వీధుల్లో చిన్నపిల్లలు పరుగులు తీస్తున్నారు. వృద్ధులు ఇలాంటి రోజు మా జీవితంలో చూడడం మా పూర్వజన్మ సుకృతం అని పరవశిస్తున్నారు. స్త్రీలు ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఒక్కటే ప్రార్థన చేస్తున్నారు, శ్రీరామచంద్రుడికి దీర్ఘాయుష్యు కలగాలి అని. ఎవరి నోట విన్నా రాముని గుణగణాలే. ఎవరి హృదయం చూసినా రామునిపైనే ప్రేమ. చుట్టుపక్కల రాజ్యాల నుండి కూడా వేల మంది అయోధ్యకు చేరుకున్నారు. రథాలు, గుర్రాలు, ఏనుగులు, పాదచారులు, రాజమార్గాలన్నీ జనసంద్రాలుగా మారిపోయాయి. ఆ రోజు అయోధ్య దేవేంద్రుని అమరావతిని మించిపోయిందని చూసిన వారందరూ భావించారు. ప్రజలు ఒకరితో ఒకరు గర్వంగా మాట్లాడుకుంటున్నారు. దశరథ మహారాజు ఎంతటి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇక రాముడి పాలనలో అన్యాయం ఉండదు, ధర్మమే రాజ్యం చేస్తుంది. కానీ వారికి తెలియదు, వారు మాట్లాడుతున్న ఈ మాటలే కొన్ని గంటల తర్వాత కన్నీలుగా మారబోతున్నాయి అని. వారికి తెలియదు, వారు అలంకరిస్తున్న ఈ రాజమార్గాల మీదే త్వరలో పట్టాభిషేక రథం కాదు, వనవాసానికి బయలుదేరే రథం ప్రయాణించబోతుంది అని. వారికి తెలియదు, వారు కడుతున్న ఈ మామిడి తోరణాల కిందే త్వరలో అయోధ్య మొత్తం విలపించబోతుంది అని. ఎందుకంటే కాలం మనిషి కలలను చూసి తన నిర్ణయాలు మార్చుకోదు. విధి మనిషి ఆశలను చూసి తన మార్గాన్ని విడిచిపెట్టదు. అందరూ రాముని పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ రాజ్మహల్లోని ఒక ఎత్తైన మేడ మీద ఒక జత కళ్ళు మాత్రం ఈ సంబరాలన్నింటినీ నిశ్శబ్దంగా గమనిస్తున్నాయి. ఆ కళ్ళల్లో ఆనందం లేదు, అసూయ ఉంది, భయం ఉంది, ఒక ప్రమాదాన్ని చూసినట్టుగా ఆలోచన ఉంది.
ఆమె మందర, ఒక దాసి. కానీ కొన్ని గంటల్లోనే అయోధ్య చరిత్రను శాశ్వతంగా మార్చబోయే వ్యక్తి. అసలు మందర ఈ సంబరాలను చూసి ఎందుకు వణికిపోయింది? రాముడు రాజు అయితే కైకేయి భవిష్యత్తు నాశనమవుతుందని ఆమె ఎందుకు భావించింది? రాముణ్ణి తన సొంత కుమారుడి కంటే ఎక్కువగా ప్రేమించిన కైకేయి హృదయంలో మొదటి అనుమానపు విత్తనాన్ని మందర ఎలా నాటింది అని తెలుసుకోవాలంటే తరువాతి భాగంలో చూడండి.